మన వంటింట్లో వాడే ఉప్పుతో ముఖాన్ని అందంగా మెరిసేలా చేయవచ్చు. ఉప్పుతో అందం ఏంటా అని ఆశ్చర్యపోకండి. ఉప్పు చర్మగ్రంథుల్లోని మలినాలను, మురికిని తొలగించడంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది చర్మంలో పేరుకుపోయిన బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని నివారిస్తుంది. ఉప్పు చర్మంపై పేరుకుపోయిన నలుపును తొందరగా తొలగిస్తుంది. ఉప్పు చర్మంలో బ్యాక్టీరియాను, ఇన్ఫెక్షన్ల వంటి వాటిని నివారిస్తుంది. దీని ఫలితంగా మొటిమల సమస్య బాధించదు. అయితే ఉప్పుని ఏ విధంగా ఉపయోగించి చర్మంపై నలుపుని, డెడ్ సెల్స్ని తొలగించుకుని ముఖాన్ని ఎలా అందంగా తెల్లగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బయట తిరిగే వారికి ముఖంపై ట్యానింగ్ వంటివి పేరుకుపోతాయి. ఆ నలుపుని తొలగించడానికి ఉప్పు ఒక చక్కటి పరిష్కారం. 1 టీ స్పూన్ తేనెలో కొద్దిగా ఉప్పుని కలిపి ఫేస్పై స్క్రబ్లా చేస్తూ సున్నితంగా రుద్దాలి. ఇలా రుద్దిన 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన నలుపు, సన్టైన్ వంటివి తొందరగా తొలగిపోతాయి. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల మీ ముఖంపై నలుపు, టాన్ వంటివి ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. తద్వారా మీ ముఖం తాజాగా, కాంతివంతంగా ఉంటుంది. ఉప్పు మొటిమలను తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. కానీ వాటి తాలూకు మచ్చలు తొందరగా పోవు. అయితే మొటిమలను, మచ్చలను తొలగించడానికి 2 టీ స్పూన్ల నిమ్మరసంలో 1/2 టీ స్పూన్ ఉప్పు కలిపి ముఖంపై అప్లై చేసుకోవాలి. కొద్దిసేపు సున్నితంగా రుద్ది ఆ తర్వాత కడిగివేయాలి. ఈ హోమ్ రెమెడీ జిడ్డు చర్మం ఉన్నవారికి చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక దీనిని అప్లై చేయకపోవడమే మంచిది. ఇలా వారానికి 2-3 సార్లు అప్లై చేస్తుంటే మీ ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. అలాగే వాటి తాలూకు మచ్చలు కూడా తొలగిపోతాయి. ఈ రెమెడీని మీరు నల్లగా మారిన ఇతర శరీర భాగాలపైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేయడం వల్ల బ్యాక్టీరియా, నలుపు వంటివి తొందరగా తొలగిపోతాయి. మీ ముఖం పైన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, డెడ్ సెల్స్ వంటివి ఉంటే ఇలా చేయండి. ముందుగా ముఖానికి పచ్చిపాలను అప్లై చేసుకోవాలి. పచ్చిపాలు అంటే వేడి చెయ్యని పాలు. ఇలా పాలను అప్లై చేసిన మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత ఆ మిల్క్ ఫేస్ ప్యాక్ను తొలగించడానికి కొద్దిగా ఉప్పుని తీసుకుని అప్లై చేసి సున్నితంగా రుద్దుతూ ఈ ప్యాక్ని తొలగించాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మురికి, మృత కణాలు తొలగిపోతాయి. మీ ముఖం అందంగా, తాజాగా, కాంతివంతంగా ఉంటుంది. ఇలా వారానికి 2 సార్లు అప్లై చేస్తుంటే మీ ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. డ్రై స్కిన్ ఉన్నవారైతే పైన తెలిపిన టిప్స్ని ట్రై చేయకపోవడమే మంచిది. పొడి చర్మం ఉన్నవారు 1 టీ స్పూన్ కొబ్బరి నూనెలో కొద్దిగా సాల్ట్ని కలిపి ఫేస్ పైన అప్లై చేసి సున్నితంగా రుద్ది ఆ తర్వాత నాణ్యమైన ఫేస్ వాష్తో కడిగి వేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంలో మురికి, డెడ్ సెల్స్ తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా ఈ సాల్ట్తో కూడిన టిప్స్ని ట్రై చేసేటప్పుడు కళ్ళల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సెన్సిటివ్ చర్మం ఉన్నవారు ఉప్పుని చర్మంపై అస్సలు అప్లై చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.